ఒక పత్రికకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ధర్నా చేసి రావడం బాధాకరం అయినప్పటికీ పత్రికా విలువను మరిచి రాష్ట్ర మహిళలను అవమానించే విధంగా ప్రసారం చేయడం చాలా దుర్మార్గం. ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రంలో మహిళలంతా కూడా బాధపడుతున్నారు. ఇంత నీచంగా దిగజారిపోతున్నారు ఎందుకు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. గతంలో ఏమీ జరగకపోయినా మహిళలను గౌరవిస్తామన్న రీతిలో మీరు మాట్లాడుతూ వచ్చారు. మేమేమి చేయకపోయినా మమ్మల్ని అవమానించే రీతిలో మీరు మాట్లాడారు. ఈరోజు ఏకపక్షంగా ఆంధ్ర రాష్ట్రం ఏ ప్రాంతంలో చూసినా మహిళలను రేప్ చేసే విషయంలో కానీ, మహిళల పైన దాడులు చేసే విషయంలో కానీ, పసిపిల్లలను రేప్ చేసే విధానంలో కానీ చర్యలు చేపట్టకపోగా ఇంకా రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తుండడం చాలా దారుణం. ఇప్పటికైనా ఈ పద్ధతులు మానుకొని ఏదైతే మహిళలను అవమానించే రీతిలో ప్రచారం చేసినటువంటి వీళ్ళు క్షమాపణ చెప్పి భవిష్యత్తులో ఇలాంటివి ఎప్పుడు కూడా చేయము, మేము చేసిన పొరపాటు అన్నటువంటిది అంగీకరిస్తే నిజంగా ప్రజాస్వామ్యం పైన కొంచెం మీడియా పైన కొన్ని విలువలన్నా పెరుగుతాయి. కాబట్టి మిమ్మల్ని విన్నవిస్తున్నాం, దయ ఉంచి ఇట్లాంటివి మహిళలను అగౌరవపరిచే విధంగా, మహిళల్ని సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా వ్యవహరించొద్దు మీడియా అని చెప్పి తెలియచేస్తూ, అదే రకంగా ఇక్కడ ఏ ఒక్కరం కూడా ఎమోషన్స్తో కానీ ఇంకొకటో కాదు, దిగజారుతున్నటువంటి విలువలను ప్రశ్నించడానికి, దిగజారుతున్నటువంటి విలువలను మీకు తెలియచేయడానికి, భవిష్యత్తులో ఇలాగ వ్యవహరించొద్దు అని మీకు చెప్పడం కోసమే ఇక్కడికి రావడం జరిగింది. ఏ ఒక్కరం కూడా పోలీసులకు, ఇక్కడ తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ పోలీసులు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది కలిగించే విధంగా ఏ ఒక్కరూ వ్యవహరించము అని చెప్పి మీకు మాటిస్తూ శాంతియుతంగా చేసేటువంటి దీన్ని సహకరించి ఏదైతే ఇటువంటి తీవ్ర పరిణామాలకు పాల్పడుతున్నారో వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా మీరు కూడా తెలియచేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఇంత దారుణంగా ఏబిఎన్ రాధాకృష్ణ మహిళల గురించి ఇంత హీనపరుస్తూ మాట్లాడడం అన్నది చాలా దారుణం. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? వాళ్ళ ఇంట్లో అక్క చెల్లెలు లేరా? వాళ్ళ భార్యలు లేరా? వాళ్ళ తల్లి లేరా? ఈ రకంగా మహిళల గురించి ఇంత హీనంగా మాట్లాడతారా? ఇలాంటి విషయాల్ని ఇక పైన ఎప్పుడైనా మహిళల గురించి మాట్లాడాలన్నా చాలా భయపడే విధంగా ఈరోజు మేము ఇంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక్కడికి వచ్చామోనంటే కేవలం మహిళలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే ఈ భారతదేశంలోన మహిళల గురించి ఇంత హీనంగా రాసే రైట్ మీకు ఎవరిచ్చారు? ఇంత దారుణంగా మాట్లాడే రైట్ మీకు ఎవరిచ్చారు? ఇలాంటి ఇంకొకసారి మీరు ఇలాంటివి ప్రచురించినా కానీ, ఇలాంటివి మీ ఏబిఎన్లో వచ్చినా కానీ ఇంకా తీవ్రమైన చర్యలు మీరు చూస్తారని తెలియజేస్తున్నాను.